నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు శుభవార్త. హైకోర్టు తీర్పు జారీ. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రిటైర్మెంట్ తర్వాత హక్కుగా అందుకోవాల్సిన ప్రయోజనాల కోసం విశ్రాంత ఉద్యోగులు ఈ విధంగా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ఎంతో కాలంగా ఉద్యోగ విరమణ పొందినప్పటి నుంచి ఏడాది పైగా గడుస్తున్నా పెండింగ్ బిల్లులు క్లియర్ కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ మేరకు వారు ఆరోపిస్తున్నారన్నమాట. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగుల ఎదురుచూపులు, ప్రభుత్వం స్పందించాల్సిన సమయం ఆసన్నం. ఆర్థిక సమస్యలతో రిటైర్ ఉద్యోగుల ఆవేదన ఈ మేరకు ఉద్యోగ విరమణ చేసిన ప్రతి ఉద్యోగికి మెడికల్ బిల్స్, సరెండర్ లీవ్స్, మెడికల్ ఇంక్రిమెంట్స్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, అలాగే జీఎల్ఐ, హౌసింగ్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ తదితర అంశాల్లో వేలాది లక్షలలో పెండింగ్ బిల్లులున్నాయి. ఈ బిల్లులను క్లియర్ చేసుకునేందుకు సచివాలయ ఆర్థిక శాఖ కార్యాలయం చుట్టూ రిటైర్ ఉద్యోగులు తిరుగుతున్నారు. ప్రభుత్వం కనికరించటం లేదని వారు వాపోతున్నారు. ఉద్యోగ జీవితాంతం రూపాయి పొదుపు చేసి దాచుకున్న సొమ్మును పొందేందుకు కూడా భారీ అవినీతి అవరోధక మారిందనైతే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్థిక శాఖలో అవినీతిపై తీవ్ర ఆరోపణలు. ఉద్యోగుల రిటైర్మెంట్ బిల్లుల క్లియరెన్స్‌కు ఆర్థిక శాఖ సిబ్బంది 15% కమిషన్ వసూలు చేస్తున్నట్టు బాధితులు తెలిపారు. 10% సిబ్బందికి, మిగతా మొత్తం బ్రోకర్ల ద్వారా దోచుకుంటున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఒక్కొక్క ఉద్యోగికి 3-4 లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది. ఈ అవినీతి వ్యవస్థ నుంచి బయటపడేందుకు కొందరు ఉద్యోగులు 10,000, 15,000 ఖర్చు చేసి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు కోర్టు ద్వారా తమ బిల్లులు పొందుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 3.59 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 59 నుంచి 61 ఏళ్లకు పెంచిందండి. అంటే ఇది తెలంగాణకు సంబంధించింది. ఆగస్టు 2023లో ఈ విధంగా అయితే ముగిసిందనమాట. 2024 డిసెంబర్ 31 నాటికి చూసుకున్నట్లయితే 7,905 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. అదేవిధంగా ఈ రిటైర్మెంట్ అనేది పెరిగిపోతున్న నేపథ్యంలో వారికి రావాల్సిన బకాయిలైతేనేమి ఇవేవి సకాలంలో అందడం లేదనమాట. హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ కోసం హైకోర్టు కలుగజేసుకున్న పరిస్థితి నెలకొంది నేడు. ఉద్యోగ విరమణ రోజు హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఉద్యోగులు ఏడాది దాటినా ఎదురుచూస్తూ ఉండటం దారుణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే 22,000 కోట్ల వరకు ప్రభుత్వానికి పెండింగ్‌లో ఉన్నాయి. 15 నెలలు గడిచినా కూడా బిల్లుల క్లియర్ కాకపోవడంతో ప్రభుత్వం నిర్లక్ష్యం. ఆర్థిక శాఖ అవినీతిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విధంగా హైకోర్టు కీలక ఆదేశాలండి. 6 వారాల్లో బకాయిలు చెల్లించాలనైతే తీర్పు ఇచ్చింది. వడ్డీతో సహా విశ్రాంత ఉద్యోగులకు వారి యొక్క రావాల్సిన పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం రిటైర్ ఉద్యోగుల ఆర్థిక బాధలను పరిగణలోకి తీసుకొని హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో విశ్రాంత ఉద్యోగులు మరింత ఉధృతంగా ఆందోళనకు దిగే అవకాశం కూడా ఉంది.